హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువూరు నియోజకవర్గంలో ఉన్నాను. తిరువూరు నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి నల్లగట్ల స్వామిదాస్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాస్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. మరి ఇద్దరిలో ఎవరు గెలిచే ఛాన్స్ ఇక్కడి నుంచి కనిపిస్తుంది? అలాగే తిరువూరు నియోజకవర్గం జనం ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. తిరువూరులో ఈసారి ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారంటే కష్టం స్వామిదాస్ గారు, ఎందుకంటే రక్షణీతి గారు ఏం బేకలాయాడు. కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద నాన్ లోకల్ ఫీలింగ్ ఏం లేదు? అసలు ఏం లేదు. వ్యక్తి వాడు మంచోడు, చలాగుండ కూరవాడు, బాగుంది చేస్తాడు. స్వామిదాస్ గారు గెలుస్తారంటారు. ఎందుకు స్వామిదాస్ గారు అంటే ఏం చెప్తారు? మా పార్టీ మీద అభిమానం అంతే. పార్టీ మీద అభిమానం. ఆయన నాన్ లోకల్ అనే కాదు అనే ఫీలింగ్ ఇక్కడ అదే ఉండదండి. తిరువూరు కొలికపూడి శ్రీనివాసరావు గారు మాత్రం భారీ మెజార్టీతో గెలుతాడు ఈసారి. ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనమాట? మీ ఒపీనియన్ చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే రాష్ట్రం బాగా అభివృద్ధి చెంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. సంక్షేమ పథకాలు ఏదన్నా రైతులకు కానీ మంచి జరిగిద్ది చంద్రబాబు నాయుడు గారు అయితే, నా అభిప్రాయం. ప్రస్తుతం జగన్ గారి ప్రభుత్వంలో ఎలాంటివి ఏం జరుగుతుంది? జగన్ ప్రభుత్వంలో బట్టన్ నొక్కి డబ్బులు వేస్తున్నావు. ఇంక ఎన్ని రోజులు వస్తాయి ఆ డబ్బులు? 10 రోజులు వస్తాయి. అదే ఒక ఉద్యోగం కల్పిస్తే, లేకపోతే యువతకు ఉపాధి కల్పిస్తే జీవితకాలం ఫ్యామిలీలు బతుకుతాయి కదా. ఈసారి మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. తిరువూరులో ఈసారి ఎవరు గెలవబోతున్నారు? కొలికపూడి శ్రీనివాసరావు గారు, అమరావతి ఉద్యమ నాయకుడు. ఆయన నాన్ లోకల్ అనే కాదు అనే ఫీలింగ్ ఇక్కడ అదే ఉండదండి. ప్రజలకు మంచి చేయాలనే నాయకుడైనా ఈ తిరువూరు కాన్స్టిట్యున్సీలో తిరువూరు కొలికపూడి శ్రీనివాసరావు గారు మాత్రం భారీ మెజార్టీతో గెలుతాడు ఈసారి, డౌటే లేదు. కొలికపూడి శ్రీనివాస్ అక్కడ రాజధానిలో బాగా విప్లవాలు దీంట్లో రాజధాని కోసం ఫైట్ చేశాడు. అదంతా జనానికి గుర్తింపు ఉంది. పబ్లిక్లో కూడా బాగా చొచ్చుకొని పోతున్నాడు శ్రీనివాసరావు. ఆయనకి 99% గెలిచే అవకాశం ఉంది. ఏంటంటే స్వామిదాస్ గారి మీద నెగిటివ్ ఏంటి ఎక్కువగా అందరూ చాలా చెప్తున్నారు? ఎప్పటి నుంచో కూడా వారి వయసులతో బాగా అవుతుందండి. మేము మొన్నదాకా మా కింద చేసినోడే ఆ స్వామిదాసు, మేము ఆయన ఓటేసిన వాళ్ళమే. ఇవాళ స్వామిదాస్ ఉన్నోళ్ళే స్వామిదాస్కి ఏ ఓటు. మాకు ఒకప్పుడు 600, 350 రూపాయలు, 400 రూపాయలు వచ్చేది. ఇప్పుడు 1800, 1700 వస్తుంది. అది ఇంటి ట్యాక్స్ కూడా బాగా పెంచేశారు. అందుకని పిల్లలు బాగుపడాలంటే భవిష్యత్తులో చంద్రబాబు రావాలి. చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటారు. ఇప్పుడు జగన్ చేస్తుండ, కానీ అభివృద్ధి లేదు, రోడ్లు లేవు. మేము అన్ని రోడ్డు ఇంటి పన్ను అన్నీ కడుతున్నాం కదా. మా వైపున నది అది వాటర్ అట్లా 10 రోజుల కోసం లోకలే అప్పుడు స్వామిదాస్ కంటే మన కొలికిపోసినే గెలుస్తారని నా నమ్మకం. అది ఏమి చేయలేదు స్వామిదాసు. అది తిరువూరులో ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి స్వామిదాస్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి కొలికపూడి శ్రీనివాసరావు గారు, ఇద్దరిలో ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది? ఏమండి, ఇప్పుడు ఎవరు గెలిచినా మాకు జనాలకి మంచి చేసే నాయకుడు అయితే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఇప్పుడు ఎవరు చేస్తారని నమ్ముతున్నారు? ఇప్పుడు అంతకుముందు స్వామిదాస్ గారు ఆల్రెడీ 30 సంవత్సరాలు చేసి ఉన్నారు. ఈయన గారు ఇప్పటి వరకు మనకు తెలియదు. మరి ఏం ఎట్లా చేస్తాడన్నది అభిప్రాయాన్ని బట్టి నడుచుకోగలం. అంతేగాని ఇప్పుడు మంచి చేయాలని కోరుకుంటాం, కానీ మాకు మంచి చేసే నాయకుడే కావాలి. ఎవరైతే ఏమైంది చేస్తారంటే ఆయనకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చూద్దాం. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు గారు వచ్చారు, తిరుగుతున్నారు. చూద్దాం ఎవరైతే ఎక్కువ అవకాశాలు ఉన్నాయా, లేకపోతే స్వామిదాస్ గారి అంటే ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ప్లేస్ కదండి ఆయనది. ఆయన చేయగలరని అనుకుంటున్నాం. మరి అది ఈయనైతే బయట ఊరి నుంచి వచ్చాడా? మరి ఇక్కడ కాదు కదా, లోకల్ కాదు కదా. అది చూస్తారా? లోకల్ నాన్ లోకల్ చూస్తారా ఇక్కడ జనం? లోకల్ నాన్ లోకల్ అనే ఉండదండి. ఇక్కడ నిరుపేదలను చూసే వాళ్ళని అభిమానిస్తాం అంతే. అది
ఎవరు చూస్తారా నిరుపేదలు? ఈ నిరుపేద ఇప్పుడు ఆయన గారు చేశారండి ఆల్రెడీ. ఈయన గారు ఏం చేస్తారో చూడాలి కదా మేము కూడా. అది మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఎవరిని గెలిపిద్దామంటే ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఆయన్నే గెలిపిస్తాం ఈయన గెలిపాం అనేది ఏముండదు కదా, చెప్పలేం కదా. తిరువూరులో టీడీపీ వస్తుందని ఉంది ఈసారి పక్క. పలుకుబడి శ్రీనివాసరావు వస్తుంది పక్క ఈసారి. స్వామిదాస్ గారికి ఏం ఛాన్స్ లేదండి? లేదు, అంతకుముందు 2 సంవత్సరాలు చేసిండు టీడీపీ తరఫున దున్నపోతులు. ఆయన కూడా ఇప్పుడు అంతే పరిస్థితి. ఆయన ఇప్పుడు కూడా మొన్న చోళబడి తిరిగితే 60 మంది 70 మంది ఉన్నారు. ఇదే ఛాన్స్ ఆయన. అదే అంతే. గతంలో ఓడిపోయిన సానుభూతి కూడా ఏం లేదు, ఏముండదు అసలు. ఇక అదే టీడీపీలో ఉంటే ఎట్టగొట్ట వచ్చేవాళ్ళే కానీ మళ్ళీ దెంగేసాడు అసలే ఉండదు. అది కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద నాన్ లోకల్ ఫీలింగ్ ఏం లేదు, అసలు ఏం లేదు. వ్యక్తి కూడా మంచోడు, చలాగుండ కూరవాడు, బాగా చేస్తాడు. తిరువూరులో ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి నల్లగట్ల స్వామిదాస్ గారు, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా కొలికిపూడి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అంటారు? మీ అనుభవం అంతగా కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఐడియా ఉందా మీకు? అసలు నాకు తెలియదు. ఆయన తెలియదు. స్వామిదాస్ గారు? స్వామిదాసు తెలుసు. ఆయన ఎంతవరకు చేసిండంట, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మనకు అంతగా తెలియదు. ఏ పార్టీ ఊపు కనపడుతుంది మీ తిరువూరులో? మరి ఇప్పుడు ఏం తెలిసింది, మాకేం తెలిసింది, మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళకి. అంతేనా? ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పోనీ ఎవరు గెలిచినా ఒకటే. అది చంద్రబాబు గారా, జగన్ గారా? గెలిచినా ఒకటే, చంద్రబాబు గెలిచినా ఒకటే. మాకు ఆ పార్టీలు ఎవరైనా ఒకటే. ఎవరైనా ఒకటే. అది మాకు అమ్మ ఒడి పడి తీసేశారు, రైతు భరోసా ఆపేశారు. మా ఆమెకి 46 సంవత్సరాలు 18,000 రూపాయలు ఆపారు. రేషన్ కార్డు కూడా తీసేస్తామన్నారు. అప్పుడు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మేము కాళ్ళు చేతులు పడుకొని కార్డులు పోనీకోకుండా మా చేసుకున్నారు. ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి రాజకీయాలు? మా నియోజకవర్గంలో అయితే శ్రీనివాసరావు గారు బాగుంది. కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏ ఇబ్బంది ఏం లేదు? ఏమి ఇబ్బంది లేదు. కొంతమంది నాన్ లోకల్ ఇలా అంటున్నారు. ఏం లేదు, ఏం లేదు. శ్రీనివాసరావు గారు బాగుంది. స్వామిదాస్ గారు? స్వామిదాస్ గారు అయితే ఇదివరకు ఆయన టీడీపీ నాయకుడే. అవును, టీడీపీలో ఇప్పుడు ఆయనకి సీటీ లేదని ఇప్పుడు అటు జంప్ అయ్యాడు అంతే, కానీ ఆయన గెలవలేడు. మొన్నడా టీడీపీలో ఉన్నాడు, ఇప్పుడు వైఎస్ఆర్లోకి వచ్చిండు. వైఎస్ఆర్ నుంచి బీజేపీలో పోయినా మేము అందులోకి పోతుంటాం. ఆయన ముడ్డమ్మడి పడి మేము వెళ్ళిపోతుంటాం. నేను అమ్మేది కాయలే. అది అండి. ఎందుకు స్వామిదాస్ గారు అంటే ఎందుకు అంత ఇష్టం? మరి మా బెడ్ కాబట్టి, నా బెడ్ ఆయన బెడ్ ఒకటే. అది అంతే. కొలికిపూడి శ్రీనివాసరావు గారు గెలిచే ఛాన్స్ ఏం లేదంటే మొన్నటిదాకా సాందాజ్ గారికి ఇచ్చారు, మళ్ళీ దత్తుకి ఇచ్చారు ఆయన వదిలేసి, మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తున్నాను. కొత్త ఎటువంటి ఇన్నిసార్లు మారుతారు ఎవరైనా? తిన్నా తినకపోయినా ఒకడి మీద పెట్టిన వాడినే ఉంచాలా. ఏం సంగతి, ఏం చేస్తుంటారు? ఆటో తోలుతుంటారు. వాహన మిత్ర అందిందా? అందింది. మరి ఈసారి మళ్ళీ జగన్ గారికి ఓటేస్తారా లేదంటే మార్చేస్తారా? జగన్ గారికి వేస్తాం. ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధి పనులు బాగుండే కాబట్టి. అభివృద్ధి ఏం లేదంటారు, మీరేమో అభివృద్ధి పనులు అంటున్నారు. ఓ తినోళ్ళు తింటే ఉంటారు, ఏమీ లేదని అంటనే ఉంటారు. అంతేనా? జై జగన్. అంతే అంతే. అంటే ఓ పక్కన వాహన మిత్ర ఇచ్చినట్టే ఇచ్చి ఏదో రూపంలో లాగేసుకుంటున్నారు అని ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. లేదండి, లేదు. మరి మాకు ఎవడు లాక్కోవాలా, మాకు పడ్డాయి, మాకు ఎవడు లాక్కోవాలా మరి ఇప్పుడు వరకు. మీది మీ నియోజకవర్గం తిరువూరు. తిరువూరులో ఈసారి ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారంటే కష్టం. స్వామిదాస్ గారు. ఎందుకంటే రక్షణీతి గారు ఏం బేకలాడా, రక్షణీతి గారు పీకింది ఏమీ లేదు. వైఎస్ఆర్ పార్టీ ఆయన 2 సార్లు గెలిపించాం మేము, అయినా ఆయన పీకింది ఏమీ లేదు. ఏమన్నా ఎఫెక్ట్ కొడితే స్వామిదాస్ గారు గెలవడం, లేదంటే గెలిపోయింది ఇది. అది కొలికిపూడి శ్రీనివాసరావు గారి గురించి ఏమంటారు? చెబుతున్నాకండి, ఈ రక్షణీతి గారు చేసిన పని ఏమన్నా ఆయనకి ఇబ్బందిగా ఉంటే వాడిపోతారు, లేదనుకుంటే గెలుతురు. అంతే. రక్షణీతి గారు ఏమి చేయలే, పని ఏమి చేయలే. అది మరి అయినా జగన్ గారే రావాలని ఎందుకు అనుకుంటున్నారు? గారు చేయాలంటే జగన్ గారు ఇవ్వాలి కదా. ఎవరు రక్షణీతికి ఒక్కడికే లేదా జగన్ గారు? మైలవరం నియోజకవర్గం నెంబర్ 1 వసంత కృష్ణ ప్రసాద్ గారు ఆయన చేశారు, ఈయనే చేయలా. అసలు పట్టించుకోవాలా ఏమి. రక్షణీతి గారు సరిగ్గా పనిచేయలేదు, అందుకే టికెట్ ఇవ్వలేదు అంటారా పార్టీ? ఈయన అక్కడ పోతే ఏమైందండి, సీఎం అయిన అవ్వాలి కానీ. అంతే అంతే. కొలికిపూడి శ్రీనివాసరావు గారి గురించి ఇక్కడ టాక్ ఏంటి అసలు? అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చారు కదా, జనం యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? ఎట్టయినా తక్కువ ఉండిద్దండి. తక్కువ ఉంటది. ఎందుకంటే ఇక్కడ లోకలైనా అమరావతి ఉద్యమంలో చాలా ఉద్యమం కీలకంగా వ్యవహరించారు కొలికిపూడి శ్రీనివాసరావు గారు. అది ఏమైనా ఉందా, గుర్తింపు ఏమైనా ఉందా? లేదంటే అయితే లేదు.
ఇక్కడైతే ఏ గుర్తింపు లేదు. ఉండదు. స్వామిదాస్ గారు అంటే లోకల్, ఇదివరకు 4 సార్లు 3 సార్లు ఓడిపోయారు వేరే పార్టీలో. గెలిచారు, తర్వాత ఓడిపోయారు. ఇప్పుడు గెలిపేయాలన్నది కొంత ఉంది ఆయన గారిని, అంటే సింపతి ఉంటుంది, సింపతి కొంత ఉంది స్వామిదాస్ గారి మీద. అంతే. అంటే అమరావతి రైతు ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించారు కొలికిపూడి శ్రీనివాస్ గారు. మరి ఆయన్ని ఇక్కడ అంటే అక్కడ ఉద్యమంలో అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడికి రావడం ఎట్లా స్వాగతిస్తున్నారా మీ తిరువూరు ప్రజలు? స్వాగతిస్తున్నాం. ఆయన ఒక రకంగా మంచివాడు అతను, స్వాగతిస్తున్నాం. ప్రస్తుతానికి అయితే చాకచక్యంగానే వెళ్తున్నాడు, అందరినీ కలివిడిగానే కలుపుకున్నాడు, బాగానే ఉన్నాడు. కలుపుకుంటున్నారా అందరినీ? బాగా కలుపుకుంటాడు. ఇక్కడ జనసేన ప్రభావం ఏ మేరకు ఉంటుందండి జనసేన తిరువూరులో? జనసేన ఒక 10% ఉంటుంది అంతే. తిరువూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారు బాబాయ్? జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే తిరువూరులో ఆయన పార్టీ గెలుస్తుంది అంటారు? మొత్తం తిరువూరేంటి మొత్తం గెలిచిద్ది. మొత్తం గెలిచిద్ది. తిరువూరులో ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? నల్లగొట్ల స్వామిదాస్ గారా, కొలికిపూడి శ్రీనివాసరావు గారు? నల్లగొట్ల స్వామిదాస్ గారే. స్వామిదాస్ గారు. అంటే స్వామిదాస్ గారి కంటే కూడా ఎక్కువ శ్రీనివాసరావు గారి మీద గెలుస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. చెబుతారు, ఎన్నో చెబుతుంటారు, వాళ్ళు చెబుతుంటారు, వీళ్ళు చెబుతుంటారు. మా ఆలోచన అయితే స్వామిదాస్ గారు. స్వామిదాస్ గారు గెలుస్తారంటారు. ఎందుకు స్వామిదాస్ గారు అంటే ఏం చెప్తారు? ఏదేదో మా పార్టీ మీద అభిమానం అంతే. పార్టీ మీద అభిమానం. ఆయన ఏం చేసిండు అనేది చేయండి అనేది కాదు మాది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కదా, ఎలా పనిచేశారు స్వామిదాస్ గారు? పర్లా మంచిగా చేసిండు. చేశారు. మంచిగా చేసిండు, పర్లేదులే. ఇప్పుడు కూడా బాగా చేస్తారని ఆలోచన. ఎందుకు జగన్ అంటే మాకు దేవుడు, మాకు రాముడు. ఎందుకు దేవుడు, ఎందుకు రాముడు అంటే చెప్తారు? అది మాకు అన్ని పథకాలు వస్తున్నాయండి, మాకు జగనే కావాలా. పథకాలు తెలుగుదేశం కూడా ఇస్తారేమో కదా పథకాలు? ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు? రుణమాఫీ అంటే ఏమీ లేదు. నమ్మరా? చంద్రబాబు నమ్మరా ఏంటి? నమ్మం. ఎందుకు? మా జగనన్నే కావాలా. జగనన్నే సీఎం జగనన్నే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు? ఎవడు? ఇక్కడ మీ తిరువూరులో లక్ష్మీనిధి గెలుస్తారు. లక్ష్మీనిధి కాదు, సామదాసు. ఆయన పేరు ఏంటిరా? కేసినాని. మొత్తం ఈ మండలం మొత్తం అదే వచ్చింది. ఈసారి కొలికిపూడి శ్రీనివాసరావు గారు అమరావతి ఉద్యమ నాయకుడు మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు, మరి ఆయనకి గెలవరా? రాడు. ఎందుకు రాడు? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనుకుంటున్నారు? జగన్ గారు. ఎందుకు? ఆయన గారు ఇప్పుడు పెన్షన్లు ఇస్తుండో, 45 సంవత్సరాలు ఇస్తుండో, మరి మళ్ళీ అమ్మఒడి ఇస్తుండో, మరి ఇవన్నీ ఈ మేళ్ళన్నీ ఆయన గారే కదా చేసేది. మరి 15 సంవత్సరాలు ఉన్నారు చంద్రబాబు గారు, మరి ఈ పథకాలు వచ్చినాయా? పెట్టారా? పెట్టలేదు కదా. అందుకే మళ్ళీ జగన్ గారే రావాలి. మరి అభివృద్ధి ఏం లేదు అంటున్నారు కొంతమంది. అభివృద్ధి ఏం లేదంటున్నారు, ఎవరికి దోచినట్టు వాళ్ళు చెప్పుకుంటారు. మేలు పేదవాళ్ళకి మాత్రానికి జగన్ గారు. పేదవాళ్ళకి మేలు చేసింది జగన్ గారే అంటారు. అసలు తేడా లేదు. ఏ నియోజకవర్గం మీది? గంపలగూడెం నియోజకవర్గం. తిరువూరులో ఈసారి నల్లగట్ల స్వామిదాస్ గారు గెలుస్తారా, కొలికిపూడి శ్రీనివాసరావు గారు గెలుస్తారా? నల్లగట్ల స్వామిదాస్ గారే గెలుస్తారు. స్వామిదాస్ గారే. ఎందుకు అంత ధీమా ఏంటి? అంత ధీమా ఉందంటే జగన్ గారు చేసిన పనుల వల్ల. ఈ గంపలగూడెం తిరువూరు అంతా లోకల్ కాబట్టి గ్యారంటీ గెలుస్తారు. అసలు తేడా లేదు. అంటే స్వామిదాస్ గారు లోకల్ అంటారా? లోకల్ అసలు మన వైఎస్ఆర్కి ఉంది అభిమానం. రెండు ఉన్నాయి. కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద ఏం లేదు మాకు. అయితే ఒకటి వారికి ఉండేది ఇప్పుడు ఆ పార్టీ సింబలే ఉంటాయి. అవును. కొద్దిగా లోకల్ తెలిసిన వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా, అది అంతే. మా రేషన్ కార్డు తీసేసండి, కారు ఉందని. ఎవరు? జగన్. మరి కారు ఉంటే తీసేస్తారంట కదమ్మా. అంత ముందు తీయలేదు కదా చంద్రబాబు, ఇప్పుడు తీశారు. నేను వచ్చాక తీసేశారు, అయినా కానీ తీసేశారు కార్డు. మాకేమీ రావట్లేదు, అమ్మఒడి రావట్లే, ఏమీ రావట్లేదు. ఏమీ లేదు. అంతే. మళ్ళీ చంద్రబాబు వస్తే బాగుంటది అనుకుంటున్నారు. అదే. ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారండి? స్వామిదాస్ గారా లేకపోతే కొలికిపూడి శ్రీనివాసరావు గారా? కొలికిపూడి శ్రీనివాసరావు గారే గెలుస్తారంటారా? ఆయనే గెలుస్తారు అనుకుంటున్నాం. ఎందుకు అనిపిస్తుంది మీకు? ఆయన మీద నమ్మకం ఉంది. అంటే బయట నుంచి వచ్చే ఇలాంటి ఫీలింగ్ ఏం లేదు అంతే. ఓకే అండి. ఓకే. ఏ నియోజకవర్గం మీది? తిరువూరు నియోజకవర్గం. తిరువూరులో ఈసారి వైఎస్ఆర్సీపీ తరపున నల్లగట్ల స్వామిదాస్ గారు, తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొలికిపూడి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే ఛాన్స్? స్వామిదాస్ గారు గెలుస్తారు. స్వామిదాస్ గారు. ఎందుకంటారు? జగన్ వల్ల, జగన్ గారి వల్ల గెలుస్తారు. జగన్ గారి పథకాల వల్ల అంటారా? కొలికిపూడి శ్రీనివాసరావు గారిని నమ్మే ఛాన్స్ లేదంటారా? అంటే ముఖ్యమంత్రి గారి వల్ల స్వామిదాస్ గారికి వేస్తారు.
ముఖ్యమంత్రిగా అనేదానికి కాదు కానీ శాసనసభ్యులు మాకు వస్తే తిరువూరు వచ్చి కొలికిపూడి శ్రీనివాసరావు అయితే మేము దాన్ని పూర్తి దీంతో ఉన్నారు కాన్సెప్ట్తో ఉన్నాం. ఎందుకు సార్ కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎందుకంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవాంతరమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దానికి గాను ఒక సమర్థవంతుడైన నాయకుడు కావాలి. దానికి తగిన విధంగా శాసనసభ్యులు కూడా ఉంటే రాష్ట్రం యొక్క రాష్ట్రం పరిపాలన బాగుండి ప్రజలకు న్యాయం జరుగుతుంది. అంటే కొలికిపూడి శ్రీనివాసరావు గారు నాన్ లోకల్ అని కొంతమంది అసలు పనిచేసే వ్యక్తులు ఉండాలి కానీ నాన్ లోకల్ అనేది అక్కడ పట్టించుకునే అంత తెలియని మనుషులు ఎవరు లేరండి. వాళ్ళ మీడియాకి అన్నిటికీ అనుకూలంగా ప్రతి మనిషి సమర్థవంతంగానే ఆలోచిస్తున్నాడు. ఓటు కూడా సమర్థవంతంగానే ఆలోచించి వేస్తారంటారు. ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ప్రకారం? ముఖ్యమంత్రికి దాన్ని బట్టి మీరు టీడీపీ శాసనసభ్యులుగా నేను ప్రపోజ్ చేశానంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే దానికి సమర్థుడు. మేము రైతులు అండి. ఈయనకి 10 ఎకరాలు ఉంది, నాకు ఒక 5-6 ఎకరాలు ఉంది. వీళ్ళందరూ రైతులే. మాకు ఆళ్లే గెలవాలి. మాకు నీళ్లు కావాలి, వర్షం కావాలి. చంద్రబాబు గెలిస్తే వానలు రావు. మాకు ఆయన అంటే పగేం లేదు. వానల కొరం వానల కొరం అభివృద్ధి కూడా అది అంటాడు ఇది అంటాడు చేయడేమి. ఇక రోడ్లు అంటాడు. మరి నువ్వు రోడ్లు ఎందుకు మాకు వ్యవసాయం దానికి దేనికి ముందు కట్టలకు లేకపోతే ఏదన్నా ఏమన్నా కావాలి కానీ రోడ్లు పోతే మాకెందుకు మీలాంటి వాళ్ళకి కార్డు వేసుకొని తిరగడానికి నువ్వు రోడ్లు మాకెందుకు చెప్పు. మాకు కావాల్సింది రైతుకు అభివృద్ధి కావాలి. తిరువూరు నియోజకవర్గం ఇది మాది ఖమ్మంపాడు తిరువూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి నల్లగట్ల స్వామిదాస్ గారు, తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొలికిపూడి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తుంది? ఇక్కడ అయితే స్వామిదాస్ కాదు, ఆళ్ళు కాదు, మాది జగన్ గుర్తు, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం అంతే. ఇంకా ఇంత కరుడు కట్టిన తీవ్రవాద అయితే మీరు అంతే. ఇక వాళ్ళకే స్వామిదాస్ గారు గెలుతురు. స్వామిదాస్ గారు ఎందుకు గెలుతారంటారు? లోకల్ అండి. ఆయన అంటే ఎక్కడ కాదుగా, ఎక్కడ నుండో వచ్చిండు. మునుపు జోహార్ గారు వచ్చిండు, వాడిపోయిండు. ఇక్కడ సోమదాస్ గారు తిరువూరు లోకల్ ఆయనే గెలుతారు. ఎంపీకే నాన్ లోకల్ అయితే ఏముంది అంటే ఎందుకు నాన్ లోకల్ వద్దనుకుంటున్నారు? నాన్ లోకలే గెలపేయాలనండి. మాకు ఇక్కడ ఏదో అభివృద్ధి పని కావాలన్నా పోయి వెళ్తాను మాకు దగ్గర. మరి ఆయన ఆడుకో వెళ్ళిపోతారు అమరావతి. మరి మేము ఆడికి వెళ్ళలేము కండి. ఇక్కడైతే ఆయన ఒకవేళ గెలిస్తే ఇక్కడే ఉంటారేమో కదా కొలికిపూడి శ్రీనివాసరావు గారు. ఈ నియోజకవర్గం ఎప్పుడు వైఎస్ఆర్దేనండి. వైఎస్ఆర్ది కొక్కలగడ్డ రక్షణ నిధి 2 సార్లు గెలిచారు. మళ్ళీ ఇప్పుడు సోమదాస్ గారు గెలిచారు. రైతుకు మేలు చేస్తున్నారు కండి జగన్మోహన్ రెడ్డి. ఇదివరకు వైసీపీది అయితే ఏం లేదండి. దానివల్ల ఉపయోగం ఏమి లేదు. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ డెవలప్మెంట్ అయితే ఏమి లేదు. ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ మారితే ఏంటి వేరే గవర్నమెంట్ వస్తే అది టీడీపీ వస్తే ఇంకా డెవలప్మెంట్ బాగుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ తర్వాత ఏమన్నా మన రాజధానికి కావాలన్నా డెవలప్మెంట్ ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు వల్ల ఉంటుంది. ఈయన ఏంటంటే జగన్ కూడా చేయలే కానీ జగన్ ఏంటంటే ఈ పథకాలు అదేది ఇస్తున్నాడు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అట్టే ఉంటున్నాడు. తర్వాత ఉన్నవాడుగా బాగానే ఉంటుంది. ఎడితే రేనాల వరకే వస్తున్నాయి. వాళ్ళకి ఏమైంది కూలీనాలు చేస్తున్నారు. తర్వాత వాళ్ళకి 18,500 ఏదో ఇస్తున్నాడు. తర్వాత అమ్మఒడి అని ఇదని అది సంవత్సరం పొలుగునా ఉండవు కదా. కూలీనాలు చేస్తేనే కదా వాళ్ళకి. దాని తగ్గట్టు ఈ రేట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ నిత్యావసర వస్తువులు వాళ్ళు చూడట్లేదు. ఏంటి మామూలుగా ఏంటంటే ఆ పథకాలు ఇస్తున్నాడు అది చూస్తున్నాడే కానీ కందిపప్పు ఎంత ఉంది ఏంటనేది లేదు. ఇవన్నీ పెరిగేపాటికి వాళ్ళ డైలీ లేబర్ కూలీ కూడా సరిపోవట్లేదు. పెంచండి అని వీళ్ళు స్ట్రైకులు చేయటం మాకు సరిపోవట్లేదని. తర్వాత ఏమన్నా పనులు కావాలంటే మాకు ఇంకా రూపాయి కావాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి డిమాండ్ చేయటం ఎందుకు? ఈ పథకాలు లేకుండా ఇవన్నీ తగ్గిస్తే గవర్నమెంట్ మారింది అనుకో ఇవన్నీ తగ్గు. అయితే కొలికిపూడి శ్రీనివాసరావు గారు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఇక్కడ ఉంది, హోప్స్ ఉన్నాయి. అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకండి? ఎందుకంటే ఆడు మంచివాడు, మంచి వ్యక్తి కాబట్టి. జగన్ గారు మంచివాడు కాదంటారా? మంచి ఆయన లెవెల్ అయిందే, ఈయన లెవెల్ అయింది. అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగుంటుంది అనుకుంటాం మేము. మీది ఏ నియోజకవర్గం అండి? తిరువూరు ఎన్టీఆర్ జిల్లా. ఎవరు గెలుస్తారంటున్నారు ఇక్కడ నుంచి? ఇక్కడ
శ్రీనివాస్ గారు గెలుస్తారు. కొలుగుపూడి శ్రీనివాసరావు గారు. అంటే నర్రా చంద్రబాబు నాయుడు గెలిచినట్టే. అంతే అంటారు. ఆయన చూసి వెనక ఎటు ఇటమే, ఈయన చూసి కాదంటారు. చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నా? ఎందుకనంటే ఆయన పథకాలు బాగున్నాయి కాబట్టి. ఏ చంద్రబాబు గారు వస్తే అలాంటి పథకాలు తీసుకురారనుకుంటున్నారా? ఏ రకంగా రావు. అంటే ఎందుకు రావు? ఆయన గెలిచినా కానీ రావు. అంటే నమ్మరా? ఓన్లీ ఆయన చెప్పడం వరకే కానీ చేయడం లేదు. చెప్పడం వరకే అంటారు. చెప్పడం వరకే కానీ చేయడం లేదు. అంతే అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే అవి వచ్చేస్తాయి, చేస్తారు కంపల్సరీ. అది పక్కా. మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఎవరు పోటీ చేస్తున్నారు మీకు ఐడియా ఉందా? ముందు శ్రీనివాసరావును స్వామిదాస్ గారు. ఇద్దరు ఎవరు గెలుస్తారు మరి? స్వామిదాస్ గారే గెలుస్తారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుందా, జగన్ గారు ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది అంటారా? ఏ విషయాల్లో బాగా నచ్చింది మీకు? పిల్లలకి అమ్మఒడి అవన్నీ ఇస్తున్నారు కాబట్టి జగన్ గారు ఉన్నప్పుడు బాగుందంటారా? మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ అన్న వస్తే బాగానే ఉంటుంది అన్న. జగన్ అన్న ఎందుకక్క? ఏమో నన్ను ఆయన మీదనే ఉందన్న. చంద్రబాబు గారా లేకపోతే మళ్ళీ జగన్ గారు రావాలనుకుంటున్నారా? అందరూ చంద్రబాబు అంటున్నారు ఈసారి. మరి ఎందుకంటున్నారండి అందరూ చంద్రబాబు గారని? ఏం అనుకుంటే నేను ఏంటన్నా నాకు కదా అంతే. నాకు దీని గురించి కూడా తెలియదు, రాజకీయం గురించి తెలియదు పెద్ద. ఏ నియోజకవర్గం మీది? తిరువురేనా? తిరువురు. ఇక్కడ ఎవరు గెలుస్తారని చెప్పుకుంటున్నారు ఇక్కడ ఈసారి? ఎవరి పేరు మీకు గట్టిగా పడుతుంది? అలా కాదు, అటు ఇటు కూడా అంత ఈక్వల్ గా ఉన్నట్టు కనిపిస్తుంది తిరుగులో. మీరేమంటారు? ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది? మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? నేను యాక్చువల్గా అయితే జగన్ అనుకుంటున్నాం. జగన్ గారు. కాదు, బయట టాకింగ్ మాత్రం ఇట్లా చంద్రబాబు ఉంది కొద్దిగా. చంద్రబాబు మీద ఉంది. అంటే తిరువూరు నియోజకవర్గంలో కూడా కొద్దిగా వ్యతిరేకం ఉంది. ఎవరి మీద? చంద్రబాబు గారి మీద. చంద్రబాబు గారు ఎందుకంటే పాత ఆయన మళ్ళీ ఇందులోకి వచ్చి అందులోకి వచ్చారు కదా, అదొకటి కొద్దిగా ఉంటుంది. కాకపోతే టఫ్గానే ఉంది బాగా, అటు కానీ ఇటు కానీ అలా ఉంది. ఎవరు గెలుస్తారు అంటే కొలికలపూడి శ్రీనివాసరావు గారా, స్వామిదాస్ గారా? నేను కొలికలపూడి శ్రీనివాసరావు గారే వస్తారనుకుంటున్నాను. శ్రీనివాసరావు గారు టీడీపీ క్యాండిడేట్ విన్ అవుతారు. ఎందుకంటారు? ఈసారి చూద్దాం అన్నట్టు చేస్తున్నారు. చూద్దాం అనుకుంటున్నారు. అట్లా మళ్ళీ జగన్ అయితే బాగుంటుందన్న. మళ్ళీ జగన్ గారు ఎందుకండి? జగన్ చేసే పనులు బాగున్నాయి అన్న. నచ్చాయి మాకైతే. ఏమేమి నచ్చాయండి మీకు? ఇది అమ్మఒడి కానీ ఇది ఉంటాయి కదా, నవరత్నాలు మొత్తం నచ్చాయండి మాకు. మరి డెవలప్మెంట్ లేదని ఏమైనా ఫీల్ అవ్వట్లేదా? మరి చాలా మంది మాట అంటున్నారు. అలాంటిది ఏం లేదండి, అదంతా పొగారు. అంతే అంటారు. డెవలప్ మస్తు. మీ తిరువురులో ఎవరు గెలుస్తారు? మా తిరువురులో అయితే డి అంటే డి ఉంటుందండి. ఎవరండి? నల్లగడ్డ స్వామిదాస్ గారు. నల్లగడ్డ స్వామిదాస్ గారు. మరి కొలికలపూడి శ్రీనివాసరావు గారు ఎలా ఉంటుంది? కొలికపూడి శ్రీనివాసరావు గారు కష్టం అండి. కష్టం అంటారా? కొత్త మనిషి కదా. అతనైతే బాగుంటది, కొత్త వ్యక్తి అని అంటున్నారు కొంతమంది. మరి అంటున్నారులే కానీ మరి లోకల్ పరంగా చూస్తే రాజకీయంగా ఎక్కువ పలుకుబడి ఇంకా ఉందండి. ఈయనకి లోకల్ గా అయితే ఈయన పలుకుబడి ఎక్కువ ఉందంట. అది ఎవరైతే బాగుంటుంది ముఖ్యమంత్రి? అది ఓట్లు లేని వాళ్ళు ఎన్నో చెబుతారండి, ఓటు ఉన్న వాళ్ళు మాట్లాడితే ఒక ఇది ఉంటుంది. మీకు లేదా ఆయనకి లేదా? మాది లోకలే, ఆయన నాన్ లోకల్. నాన్ లోకల్ అభిప్రాయం అది, మా లోకల్ అది. సరే, లోకల్ గా మీ అభిప్రాయం చెప్పండి ఒక నిమిషం. మాదేముంది, మరి టీడీపీ అయ్యాలో మాకు 80 రూపాయలు వచ్చింది, ఇవాళ 500 వస్తుంది. మాది రేకుల షెడ్డు. ఆ పంపులు నెలకు ఒకసారి వస్తున్నాయి, వస్తాయో రావో తెలియదు. మరి నిజాలు ఏం చెప్పాము మరి? ఇక అది చాలు, అంతవరకు చాలు. ఎవరు గెలుస్తారు ఇక్కడ? కొలికలపూడి శ్రీనివాసరావు గారా లేకపోతే మన నల్లగట్ల స్వామిదాస్ గారా? ఏముందండి, అటు ఇటు పార్టీ మారేవాళ్ళు. ఇప్పుడు మనదా టీడీపీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ. మేము టీడీపీ ఫస్ట్ నుంచి, మేము మారలేం కదా. అది కొలికలపూడి శ్రీనివాస్ గారిని ఎలా చూస్తున్నారు? క్యాండిడేట్ని బట్టండి. అదే ఆయన సమర్థుడు అనుకుంటున్నారా, లేదు ఆయన కష్టం లేకపోతే నాన్ లోకల్, ఎట్లాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ మీకు? లేదండి, డబ్బులు ఎవరు పంచితే వాళ్ళు అంతే. అది ఎందుకు తిడతారక్క? నీ ఫీలింగ్ చెప్పు, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్ అన్న రావాలి. జగన్ గారు. తిరువూరు నియోజకవర్గం అండి మీది? అవునండి. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? ఏ పార్టీ గెలిచే ఛాన్స్ కనపడుతుంది? కొలికపూడి కొత్త అయినగా ఇంతవరకు స్వామిదాస్ గారు, నల్లగట్ల స్వామిదాస్ గారు. ఎవరికి బాగుంటుంది ఎక్కువ అనుకుంటున్నారు? లోకల్ ఆల్రెడీ ఇక్కడ చేసిన ఇంతవరకు 2 సార్లు వాడిపోయాడికి ఇప్పుడు ఏమైనా గెలిచే అవకాశం ఉంటుంది ఏమన్నా? స్వామిదాస్ గారి మీద సింపతి ఉండొచ్చు అంటారు. కొలికపూడి శ్రీనివాసరావు గారిని ఎట్లా వచ్చాడు కదా, అన్నీ రిసీవ్ చేస్తుంటారు. ఐ మీన్ అదే యాక్సెప్ట్ చేయగలుగుతారా అని చేస్తారు.
అంటే అమరావతి ఉద్యమ నాయకుడిగా అతనికి చాలా మంచి పేరు ఉంది. మరి ఇక్కడ ఎలా ఆయన్ని చూస్తారా? ఎమ్మెల్యేగా గెలిపించే ఛాన్స్ ఉందా? చూద్దామని ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారంటారా? మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే నేను తెలుసుకుందామని అనుకుంటున్నాను. మంచోడు ముఖ్యమంత్రి కావాలి. అది మంచోళ్ళలో చంద్రబాబు గారు మంచోళ్ళ లేకపోతే జగన్ గారు మంచోళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న ఇద్దరులో? పని చేసేవాడు మంచోడు. అది మీ ఆత్మ తెలుసు, అది నా ఆత్మ తెలుసు. మీరు చాలా తెలివిగా సమాధానం లేదు సార్, ఇక అంతేది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు కదా, ఎలా పనిచేసేవారు ఆయన? బాగానే చేశాడు ఆయన. చేశారంటారా? అందువల్ల కొద్దిగా లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఆయనే వస్తాడు అనుకుంటుంది. ఎందుకంటే జగన్ వల్ల మాకేం ఉపయోగం లేదు. ఆయన వల్ల మనకు రూపాయి వచ్చింది లేదు. వచ్చినోడు ఓటేస్తాడు, రానోడు వేయడు. ఓకే, అంతే. మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటండి? పొలిపూడి శ్రీనివాసరావు వస్తారు. వచ్చేస్తారు. చాలా మంది ఎక్కువగా ధీమాగా, ఎందుకంత ధీమాగా చెప్తున్నారు? పలుకుపూడి శ్రీనివాసరావు గారిని ఎందుకంత? ఏమంటే మొన్న టీడీపీలో చేసి వాళ్ళు వైసీపీలోకి వచ్చిండు, ఆయన ఓటేస్తారు. స్వామిదాస్ గారు పార్టీని పెడబోదుగా, టికెట్ ఇచ్చారంటే పోతే మరి ఇంకా పార్టీకి ఏముంది? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మళ్ళీని? జగన్ గారా చంద్రబాబు గారా? ఎవరు వచ్చినా మనం చేసేది ఏమీ లేదు. న్యాయంగా అసలు అయితే కొన్ని పనులు మంచిగా చేసిండు జగన్ గారు. మరి కొన్ని పనులు అనవసరమే చేసిండు. నలుగురిలో ఇప్పుడు పలసదానం అయిండు. అది పలసదానం అయిపోయాడు. ఏం మంచి చేశారు, ఏం మంచి నచ్చలేదు? మనకి ఇంటికి వచ్చి అన్ని ఇస్తున్నారు. పింఛనే గాని బియ్యం గాని ఏదైనా బాగానే ఇస్తున్నారు మనకి. ఈ ఆటో వాళ్ళకి, చిన్న కార్లకి 40 ఏళ్ళ వాళ్ళు పని చేసుకోలేరా? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అలాంటి ఇవ్వకుండా రోడ్డు బాగు చేయి. ఏమి దిక్కు దశానో లేని ముసలి వాళ్ళకి ఇంకొక 500 ఎక్కువ వాళ్ళు పేరు చెప్పుకుంటారు. అది పద్ధతి. మరి ఇవన్నీ అనవసరం పనులేక చేసేది. అది మరి ఎంతకీ ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? చంద్రబాబు గారు? దైవాధీనం. అంటే మీ ఒపీనియన్ ప్రకారం? నా ఒపీనియన్ ఎవరు వచ్చినా మొన్న అరవటమే. ఆయన వచ్చినా ఈయన వచ్చినా అంతే. కాదు ఈడు చేసిన కొన్ని పనులు మంచి, కొన్ని అడ్డాల పనులు అంతే. వాడు చంద్రబాబు గెలిచిన దాకా దువ్విండు, గెలిచాక రుణమాఫీ అండి ఆడ చేసిండు, చేయలేదుగా. అది జనానికి ఆ రుణమాఫీ లాస్ట్ కూడా చేస్తే అయాలే వచ్చేవాడు. ఆ గ్యారెంటీకి వచ్చేవాడే అయాల. నమ్మట్లేదంటారా చంద్రబాబు గారు? చంద్రబాబు నమ్మట్లే జనం. మునుపు అట్టే చేసిందని. జగన్ గారిని నమ్ముతారా? జగన్ ఎట్లా నమ్ముతారు? వాడి ఏమి పని చేయట్లేదుగా. చివరికి గాలి ఎటు దోలిద్దో చెప్పలేవు. ఇది ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.